అమరావతి మన ఆత్మ గౌరవానికి మన భవిష్యత్తుకి ఒక ప్రతీక అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమరావతి అనేది ఒక చిరకాల స్వప్నం అన్నమాట. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా అసలు రాష్ట్రానికి రాజధాని లేదు. అమరావతి అమరావతి అంటున్నాం కానీ ఆ అమరావతికి పునాది రాయి వేసింది లేదు. అమరావతి కలలు సాకారం చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు అంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాపోయారు. ఎందుకంటే దేశంలోని ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు. రాజధాని లేకుండానే రాజకీయాలు సాగుతూ ఉన్నాయి, రాజధాని లేకుండానే పరిపాలన సాగిస్తూ ఉన్నారు, రాజధాని లేకుండానే ప్రభుత్వాలు మారిపోతూనే ఉన్నాయి. కానీ రాష్ట్రం మాత్రం అక్కడే ఉండిపోయింది. అభివృద్ధి జాడలు కనిపించట్లేదు. అభివృద్ధి ఎక్కడ, ప్రజలు ఎక్కడ, ప్రజల సంక్షేమం ఎక్కడ అంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు వాపోతూనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మళ్ళీ అప్పటి నుంచి కూడా రాష్ట్రం ఒక గాడిలో పడింది. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏవైతే వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయో అవన్నీ కూడా ఒక గాడిలోకి వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఒక గాడికి తీసుకొచ్చి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తూ ఉంది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది. అయితే ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అమరావతి గురించి గొప్పగా మాట్లాడారు. అందరికీ తెలుసు, రీసెంట్గానే అమరావతికి ఆమోదం తెలిపింది పార్లమెంట్. సో మరి ఆమోదం తెలిపిన తర్వాత ప్రజలందరూ కూడా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, అరే ఇన్ని రోజుల మన కళ సాకారమైంది, మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని వచ్చేసింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మన యొక్క పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి ఒక ఉద్యోగం దొరుకుతుంది అంటే చాలా చాలా హ్యాపీగా ఇంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారనమాట. అయితే మన యొక్క ఆత్మగౌరవానికి మన భవిష్యత్తు కూడా ఇది ఒక ప్రతీకగా నిలబోతుంది అని చెప్పేసి మన బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క బిల్ ఆమోదానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎవరెవరైతే ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరెవరైతే ఈ యొక్క బిల్లు ఆమోదానికి సహకరించారో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ బాలకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన యొక్క సంస్కారానికి ఇది ఒక ప్రతీక అన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒకానొక సందర్భంలో వాళ్ళ నాన్నగారు అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు రాష్ట్ర పరిపాలన అనేది ఎంత అద్భుతంగా సాగించారు. ఆయన యొక్క పేరు అనేది చిరకాలంగా ఎప్పటికి కూడా ఉండిపోతుంది. అరే గొప్ప నాయకుల్లో ఆయన కూడా ఒకరు అని చెప్పేసి, లేదు ఆయనే ఒకరు అని చెప్పేసి కూడా మాట్లాడుకునే వాళ్ళు ఎప్పటికి కూడా ఉంటారు. సో ఆయనకు ఒక వారసుడిగా ఆయన విలువల్ని కావచ్చు, మర్యాదగా కావచ్చు, ఎదుటి వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం పట్ల కావచ్చు, అన్నిట్లో కూడా బాలకృష్ణ గారు ఏమాత్రం కూడా తీసుకోరన్నమాట. సో ఈ విధంగా అమరావతి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అండ్ ఫ్యూచర్లో నిజంగా దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని రాజధానులు ఉన్నా కూడా ఈ యొక్క అమరావతి అనేది ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళైతే చాలా స్పెషల్గా చెప్తూ ఉన్నారనమాట. మరి చూడాలి, ఇప్పుడైతే పార్లమెంట్ నుంచి కూడా ఆమోదం దొరికింది. మరి ఇంకా ఈ యొక్క అభివృద్ధి పనులు అనేవి అంటే ఇంకా జోరుగా సాగిస్తారు అండ్ స్పీడప్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడు పూర్తవుతుంది, అప్పటి వరకు కూటమి ప్రభుత్వమే ఉంటుందా, వేరే ప్రభుత్వం మారుతుందా, మరి ఏంటి అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. సో మీరేమనుకుంటున్నారు అమరావతి గురించి? అండ్ అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళు కొంతమంది వేరే పేర్లు కూడా పెడుతూ ఉన్నారు. సో మావిగన్ అని చెప్పేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో మరి ఈ రెండు పేర్లలో మీరు ఏది సజావుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.